నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు నేటి నిజం. క్రైస్తవ ప్రపంచానికి ఆరాధ్యుడు, ఆదర్శవంతుడు అయిన పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యంపై ప్రపంచమంతా ఆసక్తిగా ఉంది. గత 5 రోజులుగా ఆయన రోమ్లోని జెమిలీ హాస్పిటల్లో ప్రత్యేకమైన ఛాంబర్లో చికిత్స పొందుతున్నారు. 88 ఏళ్ల వయసున్న పోప్ను పలు దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముట్టాయి. ఆయన మరో 2-3 వారాల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటారని, ఇప్పటికైతే ఆయన తన పనులను సొంతంగానే చేసుకుంటున్నారని, అయితే శ్వాసకోశంలో తలెత్తిన సమస్యల కారణంగా ఆరోగ్యం కొంత సంక్లిష్టంగానే ఉందంటున్నారు వైద్యులు. ఈ కారణాలతో వీకెండ్ ప్రేయర్స్ కూడా ఉండవని డిక్లేర్ చేశారు. దీంతో జెమిలీ హాస్పిటల్కి పోప్ అభిమానులు, కాథలిక్ క్రిస్టియన్లు, పోప్ కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రిలో చేరిన పోప్ ఫ్రాన్సిస్ 5 రోజులుగా పోప్కు చికిత్స. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న పోప్. ప్రపంచ క్యాథలిక్కులకు ఆరాధ్యుడు, ఆదర్శవంతుడు అయిన పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆయన్ని గత వారమే రోమ్లోని జెమిలీ ఆసుపత్రిలో చేర్పించారు. 88 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆయనకు యాంటీబయాటిక్ చికిత్స అందిస్తున్నామని వైద్యులు హెల్త్ బులెటిన్లో ప్రకటించారు. ఊపిరితిత్తుల్లో న్యూమోనియా సమస్యతో పోప్ పోరాడుతున్నారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. బ్రాంకనైటిస్ కారణంగా ఫ్రాన్సిస్ ను గత శుక్రవారం జెమిలీ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు వైద్యులు కృషి చేస్తున్నారు. జెమిలీ ఆసుపత్రిలో పోప్స్ కోసం కేటాయించిన ప్రత్యేకమైన ఛాంబర్లో ఆయనకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన ఛాంబర్లో పోప్కు మాత్రమే చికిత్స అందిస్తారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నప్పటి నుంచి పోపు సొంతంగానే శ్వాస తీసుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. 5వ రోజు కూడా పోపు ప్రశాంతంగానే గడిపారని, కానీ శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు మాత్రం ఉన్నాయంటున్నారు. గుండె పనితీరు బానే ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. 5 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన పోప్కు మంగళవారం న్యూమోనియా తీవ్రమైంది. అయితే మంగళవారం సాయంత్రం మరో హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ల్యాబొరేటరీ టెస్టులు, చెస్ట్ ఎక్స్రేలను బట్టి ఆరోగ్య స్థితి కాస్త సంక్లిష్టంగానే ఉందంటున్నారు ఆసుపత్రి వర్గాలు. దీంతో సండే వీకెండ్ ప్రేయర్స్ లేవని వాటికన్ సిటీ వర్గాలు డిక్లేర్ చేయటం గమనార్హం. పోప్ ఫోన్లో మాట్లాడుతున్నారని, కుర్చీలో కూర్చోవటం, తనకు తానుగా లేవటం వంటి పనులను మెల్లగా చేసుకుంటున్నారని చెబుతున్నారు. కొంతమేరకు తన పనులు తానే చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఆయనకు ఛాతీలో వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆస్తమా సమస్యలు తలెత్తాయని, అందుకోసం యాంటీబయాటిక్ థెరపీ చేస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు. ఆయన ఇప్పుడున్న కండిషన్ బట్టి 2-3 వారాల పాటు చికిత్స ఇవ్వాల్సి ఉంటుందని పోప్ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఆయన తన పనులు సొంతంగానే చేసుకుంటున్నా పరిస్థితి మాత్రం సున్నితంగానే ఉందంటున్నారు. అయితే ప్రమాదం లేదని తాము ఆశిస్తున్నామంటున్నారు. పోప్కు 21 ఏళ్ల వయస్సున్నప్పుడే ఊపిరితిత్తుల్లో తీవ్రమైన సమస్య తలెత్తిందట. కుడివైపు ఊపిరితిత్తులో పొరలాంటిది పెరగటంతో శ్వాస ఆడలేదు. ఆ దశలో ఆయన బతకడమే ఒక మిరాకిల్ అనుకున్నారు. అప్పుడు తప్పనిసరి స్థితిలో ఇన్ఫెక్షన్ కు గురైన ఊపిరితిత్తులోని కొంత భాగాన్ని కట్ చేశారట. అలాంటి కండిషన్ నుంచి ఆయన ప్రపంచ క్రైస్తవులకు ఆరాధ్యుడయ్యే స్టేజ్ కి ఎదగటం విశేషంగా చెబుతారు. మరోవైపు విషయం తెలుసుకున్న పోప్ అభిమానులు, విద్యార్థులు పోప్ ను చూసేందుకు జెమిలీ ఆసుపత్రికి తరలివస్తున్నారు. పోప్ జాన్ పాల్ ఫోటో కింద ఫ్రాన్సిస్ ఫోటో పెట్టి ఆయన త్వరగా కోలుకోవాలని ప్రేయర్స్ చేస్తున్నారు. సాటర్డే, సండేలలో పోప్ చేసే ప్రసంగాలు, ప్రవచనాలు, బైబిల్ పాఠాలు ఉండవని డిక్లేర్ చేశారు. పోప్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పిల్లలు తాము గీసిన చిత్రాలు తీసుకొచ్చి ఆసుపత్రి ముందు ప్రదర్శిస్తున్నారు. మరికొందరు పేరెంట్స్ ఆరోగ్యంగా లేని తమ పిల్లల కోసం పోప్ ప్రార్థించాలని, ఆయన ప్రార్థిస్తే తమ పిల్లల ఆయువు పెరుగుతుందని వాటికన్ సిటీకి లేఖ రాస్తున్నారు. ఆ లేఖల కుప్పలతో వాటికన్ సిటీ సందడిగా మారటం విశేషం. ఇక 2013 నుంచి ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చికి హెడ్ గా వ్యవహరిస్తున్నారు. గతంలోనే హెర్నియా చికిత్స చేయించుకున్నారట పోప్. ఇక 2021 నుంచి మోకాల నొప్పుల కారణంగా పోప్ వీల్ చైర్ కే పరిమితమయ్యారట. కానీ వ్యక్తిగత పనులు మాత్రం ఎవరి మీద ఆధారపడకుండానే చేసుకుంటున్నారు. ఇప్పుడు 5 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరినప్పటికీ ఇప్పటికైతే తన పనులు తానే చేసుకోవటాన్ని ఆసుపత్రి వర్గాలు ఒక అద్భుతంగానే పేర్కొంటున్నాయి.
పోప్ ఫ్రాన్సిస్ కు 88 ఏండ్లు రావటంతో ఆయన వారసుడి గురించిన చర్చ కూడా నడుస్తోంది. వాటికన్ సిటీ సంప్రదాయాల ప్రకారం తన వారసుడిని పోప్ ప్రకటిస్తారు. ఒకవేళ వారు ప్రకటించని పక్షంలో వాటికన్ సిటీ ఉన్నత స్థాయి మండలి అలాంటి నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఈ విషయంలో ఫ్రాన్సిస్ గతంలోనే ఓ ప్రకటన చేయటం విశేషం. తన విధులను తాను నిర్వహించుకోలేని కదల్లేని పక్షంలోనే తన బాధ్యతల నుంచి తప్పుకుంటానని గతేడాది ఆయన చెప్పారు. శరీరం ఏమాత్రం కదల్లేని పరిస్థితుల్లోనే తన వారసుడి ఎంపిక జరుగుతుందని స్వయంగా చెప్పటం విశేషం. ఆ మాటలే ఇప్పుడు క్రైస్తవ ప్రపంచం గుర్తు చేసుకుంటోంది. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఉత్కంఠ రేగుతోంది.